మూసీ సంరక్షణ ఎంతో అవసరం, నిర్వాసితులకు న్యాయం చేస్తాం, ఇకపైన ఆక్రమణలు లేకుండా చూస్తాం. ఉప ముఖ్యమంత్రి భట్టి వ్యాఖ్యలు. మూసీ నది పునరుజ్జీవం మనందరి ధ్యేయం. గ్లోబల్ నగరంగా మారుతున్న హైదరాబాద్కు ఇది ఎంతో అవసరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మూసీ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామన్నారు. హైదరాబాద్లో గత 10 సంవత్సరాల్లో చెరువుల ఆక్రమణలపైన ఉపగ్రహ చిత్రాల సహాయంతో వివరిస్తున్న భట్టి విక్రమార్క. నేను ఒకసారి ఆ పీడిఎఫ్ మీకు చూపిస్తా. ఇగో ఏమన్నారంటే ఆయన ఈ విషయంలో ఆయా కుటుంబాలు అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఆ కుటుంబాలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని హామీ ఇచ్చారు. నగరంలోని చెరువులు మరింత అన్యాక్రాంతం కాకుండా చూడడమే తమ లక్ష్యమని వివరించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన బురద జల్లి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. మూసీ నదిలో ఆక్రమణలు, హైడ్రా పైన సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పటి హైదరాబాద్ అంటే రాక్స్, పార్క్స్ అండ్ లేక్స్. హైదరాబాద్ అంటే ఒకప్పుడు రాక్స్, పార్క్స్, లేక్స్ అని చెప్పుకునేవారు. కాలక్రమంలో రాక్స్ అన్ని అంతరించిపోగా పార్కులు, చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. రాక్స్ అంతరించిపోవడం కాదు, రాక్స్ని మొత్తం తొలిచేసి బిల్డింగ్లు కట్టిరు. మీరు ఒక్కసారి గచ్చిబౌలి ఏరియాకి వెళ్ళండి. ఈ నియోపోలిస్ ఏరియాలంతా లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్లో వేలం వేసిండు. ఆ భూములని ప్లాట్లుగా డివైడ్ చేసి వేలం వేసిండు. ఆయన కూడా ఒక 11 ఎకరాలు తీసుకున్నాడు పార్టీ ఆఫీస్ కోసం. మొత్తం అక్కడ పెద్ద పెద్ద గుట్టలన్నింటినీ తొలిచేసారు. మరి ఎవరు ఇది పని చేసింది? గవర్నమెంటే చేసింది పని. ఎవరి కోసం చేసింది? ఆయా సొంత బినామీ కంపెనీల కోసం చేసింది. మై హోమ్ కోసమో, రాజపుష్ప కోసం, వీళ్ళ కోసమే. మీరు ఇట్లా భువనగిరికి పోండి, ఎంత గుట్టలు ఉంటుండే, ఎంత కథ ఉంటుండే. ఆడ అద్భుతమైన సంపద ఉంటుండే. మొత్తం కొల్లగొట్టిరు అక్కడ లోకల్ లీడర్లు అంతా కలిసి, లోకల్ లీడర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి. అవి అంతరించిపోలే, మనం అంతరించిపోయేలాగా చేసినాం. ఎవడు? లీడర్లు, నాయకులు, అధికార పార్టీలో ఉన్నవాళ్ళు. పార్కులు, చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే వీటిని కూడా కాపాడుకోలేం. సమాజానికి మేలు చేయాలి అన్న సదుద్దేశంతో మూసీ నది పునరుజ్జీవం, చెరువుల్లో ఆక్రమణల నిరోధానికి ప్రభుత్వం బృహత్ ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఎవరి వ్యక్తిగత ఎజెండా లేదు. మధ్యతరగతి వారికి ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో దాన్ని కూల్చివేస్తే కలిగే బాధ ఏంటో నాకు తెలుసు. ఎవరికి నష్టం కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటాం. అపోహలు సృష్టిస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవం పనులన్నీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ టెండర్లు పిలిచినట్లు 1.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు, అంటే 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు అపోహలు సృష్టిస్తున్నారు. ఇదే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఒకప్పుడు మూసీ నది పైన ఆక్రమణలను నిర్ద్వందంగా కొట్టేయాల్సిందే అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మూసీలో పట్టాలు లేకుండా గుడిసెలు వేసుకున్న వారికి కూడా పునరావాసం కల్పిస్తాం. పునరావాసం విషయంలో సూచనలు కోరుతూ త్వరలోనే ప్రతిపక్ష పార్టీలు నాయకులకు లేఖలు రాస్తా అని భట్టి విక్రమార్క వివరించారు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు? చెరువుల ఆక్రమణలు ఎట్లా జరిగినాయి నేను ఆ పీడిఎఫ్ చూపిస్తాను మీకు. 2014, 2023లో ఉపగ్రహం తీసిన హైదరాబాద్ పరిసరాల్లోని చెరువుల చిత్రాలు చూపిస్తూ వాటిలో గత 10 సంవత్సరాల్లో జరిగిన ఆక్రమణలను రిమోట్ సెన్సింగ్ సమాచారం ద్వారా భట్టి వివరించారు. హైదరాబాద్లో మొత్తం 920 చెరువులు ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు 2014లో నాటికి వాటిలో 225 చెరువులు పూర్తిగా, 196 పాక్షికంగా ఆక్రమణకు గురైనాయి. 499 చెరువులు ఎలాంటి ఆక్రమణలకు గురి కాలే. 2014 నాటికి ఏమాత్రం ఆక్రమణలు లేని చెరువుల్లో 20, పాక్షికంగా ఆక్రమణలకు గురైన చెరువుల్లో 24 కలిపి మొత్తం 44 చెరువులను గత 10 సంవత్సరాల్లో టోటల్గా ఆక్రమించేసారు. అంటే చెరువు ఆనవాళ్ళే లేకుండా చేశారు. ఇక 2014 నాటికే పాక్షికంగా ఆక్రమణలకు గురైన వాటిలో 127 చెరువులు గత 10 సంవత్సరాల్లో ఇంకాస్త ఎక్కువగా అన్యాక్రాంతమైనవి. ఓఆర్ఆర్ లోపల ఉన్న 695 చెరువుల్లో 2014 నాటికి 196 పాక్షికంగా అన్యాక్రాంతమయ్యాయి. ఇక్కడ 2014 తర్వాత 171 చెరువులు కబ్జాకు గురయ్యాయి. 2014 నాటికి ఏమాత్రం ఆక్రమణలు లేని చెరువుల్లో 20 పూర్తిగా, 57 పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయి. అప్పటికి ఆక్రమణలో ఉన్న వాటిలో 24 పూర్తిగా, 70 ఇంకాస్త ఎక్కువగా అన్యాక్రాంతమైనవి. మొత్తంగా 386.71 ఎకరాలు ఈ 10 సంవత్సరాల్లో కబ్జాకు గురైనవి. ఇవన్నీ ఎఫ్టీఎల్ పరిధిలోనివే. బఫర్ జోన్ను కూడా పరిగణలోకి తీసుకుంటే ఆక్రమణలు ఇంకా ఎక్కువగా ఉంటాయని భట్టి వివరించారు. ఇది చెరువుల పరిస్థితి. నేను ఒక్కసారి మీకు నిన్న భట్టి విక్రమార్క గారు చూపించిన ఆ పుస్తకాన్ని చూపించారు కదా, ఆ పుస్తకాన్ని నేను పీడిఎఫ్ రూపంలో నేను ఒక్కసారి మీ ముందుకు పెడుతున్నా.
ఓపెన్ కాదంటుందిగా. ఓట్ప్యాడ్లో అయిద్దా? కాదు, ఓట్ప్యాడ్ ఎట్లయితే ఫొటోస్ ఉన్నాయి కదా. చలో ఇది కొంత టైం పడుతుంది, నేను చూపిస్తాను. అంటే ఏ చెరువులు ఎట్లా కబ్జా గురైనాయి, ఒకటి 2-3 చెరువులు మనం కూడా డిస్కస్ చేద్దాము. సో అది మనం కన్వర్ట్ చేసిన తర్వాత మనోడు పంపిస్తాడు. సో ఇట్లా ఏ చెరువులు ఎట్లా కబ్జా గురైనాయి అన్న విషయాన్ని నిన్న భట్టి విక్రమార్క గారు ఆయన చాలా క్లియర్గా ఇగో ఈ పుస్తకాన్ని మొత్తం ఏ చెరువు ఎట్లా కబ్జా అయిందని క్లియర్గా చూపించడం జరిగింది. మనం ఏమంటున్నామంటే ఇందులో ఒక స్టేట్మెంట్ ఉంది, ఇక పైన ఆక్రమణలు లేకుండా చూస్తామని అంటున్నారు. మరి ఇంతవరకు జరిగిన ఆక్రమణల సంగతి ఏంది? పేద ప్రజలను వదిలిపెట్టండి, పైసలు పెట్టి కొన్న వాళ్ళని వదిలిపెట్టండి. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు, లీడర్లు, ముఖ్యంగా ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేల బినామీలు కట్టుకున్న ఇండ్ల సంగతి ఏంది, అపార్ట్మెంట్ల సంగతి ఏంది, పెద్ద టవర్ల సంగతి ఏంటి? భట్టి విక్రమార్క గారు మీరు హైడ్రా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడెక్కడైతే ఇప్పుడు మీరు ఈ రిపోర్ట్ అంతా తయారు చేయడానికి కొంత సమయం పట్టింది కదా. మీరు ఈ హైడ్రా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా మీరు ఏ పుస్తకాన్ని అయితే మీరు ప్రచురించారో, ఈ కబ్జాకు గురవుతున్నాయి అని అన్నారో, ఆ కబ్జాకు గురైన ప్రాంతంలో కడుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు దర్జాగా వాటి పనులు వాటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము ఎన్నో చెరువుల చుట్టూ ఆధారాలతో సహా తిరిగినాం, ఆధారాలు చూపిస్తూ వాస్తవాలేంటో మీ ముందు పెట్టినాం. చాలామంది ప్రజలు కూడా మాకు ఫోన్ చేస్తున్నారు, ఇక్కడ కొనాలనా వద్దా అని. చాలామంది వెళ్ళి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలని డబ్బులు అడుగుతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇవ్వము, ఇప్పుడు ఇవ్వము, సంవత్సరం తర్వాత ఇస్తాం, అట్లా ఇట్లా అని. ఏం కాదు, వాళ్ళు సైలెంట్ అయిపోయారు, వాళ్ళు మాట్లాడరు ఇంకా, అది ఇదని కూడా చెప్తున్నారు మన మీద. మనం ప్రతిరోజు దీన్ని క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రజలకి ఒక బలమైన ఒక అవేర్నెస్ రావాలి. ఎక్కడైనా మనం ఫస్ట్ ఒక ల్యాండ్ కానీ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ కొనుక్కోవడానికి పోతే చుట్టూ గవర్నమెంట్ భూమి ఏమైనా ఉందా, చుట్టూ చెరువు ఏమైనా ఉందా, FTL ఉందా, బఫర్ జోన్ ఉందా, ఇవన్నీ మనం గమనించి ఫస్ట్ మనం రంగంలోకి దిగాలి. అప్పుడు ఇంకా వాడు కట్టడానికి అవకాశం ఏముంటుంది. ఫస్ట్ మీరు ఏ కంపెనీ అయితే ఈ చెరువుల్లో బిల్డింగ్లు కడుతున్నదో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. సింపుల్గా జరుగుతున్న పనులు ఆపండి. మీరు అంటున్నారు ఇకపైన ఆక్రమణలు లేకుండా చూస్తామని, మరి జరిగిన ఆక్రమణల సంగతి ఏంది? ఆ జరిగిన ఆక్రమణలు ఏదో కొన్ని మీటర్ల దూరంలో జరిగిన ఆక్రమణలు కాదు, మొత్తం చెరువులనే లేకుండా చేసి పడేసారు. దీని మీద చర్చ జరగాలి, మాట్లాడదాం. మళ్ళీ నేను ఆ PDF చూపిస్తాను మీకు. మూసీ నదిలోకి మురికి పోనీయం, 17,000 కోట్లతో సీవరేజ్ ప్రాజెక్ట్ అమృత్ 2 కింద సహాయం చేయండి. 7,444 కిలోమీటర్ల మేర సీవరేజ్ల నిర్మాణం, 27 మున్సిపాలిటీలు కలిపి మాస్టర్ ప్లాన్, మెట్రో 2వ దశ భారం సగం భరించాలి. కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. సీవరేజ్ DPRను అందజేసిన ముఖ్యమంత్రి. వరద నష్టం పనులకు 5,438 కోట్లు ఇవ్వండి. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్ని నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించండి. విభజన సమస్యలు పరిష్కరించండి. హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. సో ఆయన ఇద్దరు కేంద్ర మంత్రుల్ని కలిశారు. ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన దీని మీద అండ్ మిగతా వర్క్స్లో ఈ వరద నష్టం విషయంలో సహాయం మీద ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలిసిండు. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇక్కడ చూడండి, చెరువుల్లో 386 ఎకరాలు మాయం. హైదరాబాద్లో 44 నీటి వనరులు పూర్తిగా కనుమరుగైపోయినాయి. అంటే కనీసం ఆనవాళ్ళు కూడా లేవన్నట్టు. మరో 127 చోట్ల పెద్ద మొత్తం విస్తీర్ణంలో ఆక్రమణలు. 10 సంవత్సరాల్లో భారీగా కబ్జాలు, బీఆర్ఎస్ నేతలే అధికం. మరికొన్ని చోట్ల ప్రతిపక్ష స్థానిక నాయకుల హస్తం. ఔటర్ వరకు 695 చెరువులు ఉన్నట్టు గుర్తింపు. ప్రభుత్వ రికార్డులు, ఉపగ్రహ చిత్రాల పరిశీలన. నేను ఇంతకుముందు ఆ PDF చూపిస్తాను చెప్పినా కదా. హైడ్రా కోసం యాప్ తీసుకొస్తారట. చెరువులు, పార్కులు, స్థలాలపైన నిఘా, కబ్జాలపైన ఫిర్యాదులు చేసేలా రూపకల్పన, అందుబాటులోకి రాబోతున్న అప్లికేషన్. అయితే నాకు పంపినవా? నిన్న భట్టి విక్రమార్క గారు మీడియా ముందు ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్ ఇది. ఇది డాక్యుమెంట్. దీంట్లో ఏముందంటే చూడండి,
రిపోర్ట్ ఆన్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ వాటర్ బాడీస్ విత్ ఇన్ ఔటర్ రింగ్ రోడ్ ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్. 2014 తర్వాత బిఫోర్ ఎలా ఉంది, తర్వాత ఎట్లా ఉంది అన్నది ఈ టోటల్ రిపోర్ట్. ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు పూర్తిగా కబ్జాకు గురైనాయి, ఎన్ని చెరువులు పార్షియల్గా కబ్జాకు గురైనాయి అన్నది ఈ రిపోర్ట్ చెప్తున్నది. ఒక్కొక్క చెరువు విత్ మ్యాప్తో సహా వీళ్ళు వివరించడం జరిగింది. ఇది గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసింది. నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు రిలీజ్ చేశారు దీన్ని. వాటర్ బాడీస్ విత్ ఇన్ ఔటర్ రింగ్ రోడ్, ఎ స్టడీ ఆన్ ఎన్క్రోచ్మెంట్స్. సో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయన్నది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ గ్రామ్ పంచాయత్, ఈ బ్లూ కలర్లో ఉన్న అన్ని వాటర్ బాడీస్ చూడండి ఎంత అద్భుతం, ఇవన్నీ వాటర్ బాడీసే. ఇది ఈ మార్క్ ఔటర్ రింగ్ రోడ్, ఇది చుట్టూ ఉన్నదంతా ఔటర్ రింగ్ రోడ్ ఇదంతా. ఇగో హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ రాక్స్, ట్యాంక్స్ అండ్ పార్క్స్. స్లోలీ రాక్స్ ఆర్ గెట్టింగ్ డిసపియర్డ్, పార్క్స్ ఆర్ ఆల్సో గెట్టింగ్ ఎన్క్రోచ్డ్. సో రాను రాక్స్ కనిపించకుండా పోయినాయి, పార్కులు మొత్తం కబ్జాలకు గురైనాయి. ద వాటర్ బాడీస్ టూ ఆర్ డిసపియరింగ్ ఎట్ ద ఫాస్ట్ పేస్. సో దాంతోపాటు ఈ చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా రాను మాయమవుతూ వస్తున్నాయి. ట్యాంక్ ఎన్క్రోచ్మెంట్స్ లీడ్స్ టు సివియర్ ప్రాబ్లమ్స్ లైక్ ఫ్లడ్స్, డిసపియరెన్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్, క్లైమేట్ చేంజ్ లైక్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఎట్సెట్రా. సో వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హైదరాబాద్లో టెంపరేచర్ పెరుగుతున్నది. మీరు చూడండి ఒకసారి, నేను చాలామంది ఎన్విరాన్మెంటలిస్టులని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఏనాడు కూడా హైదరాబాద్లో టెంపరేచర్ విషయంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఒకనాడు 45 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు ఇంకొక రోజు 42 వస్తుంది, ఇంకో రోజు 40కి వస్తుంది, మళ్ళీ 45కి వెళ్ళి, ఈ అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. కానీ మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ సమ్మర్లో 45 to 48 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటిన్యూగా ఒక 10 days ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైన డేంజర్ జోన్లో మనం ఉన్నాం, ఇంకా ఉండబోతున్నామని చెప్పడానికి నిదర్శనమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న చెరువులని, మన దగ్గర ఉన్న చెట్లని, మన దగ్గర ఉన్న ఈ కొండలని, గుట్టలని మొత్తం ఖతం పట్టిస్తున్నాం కాబట్టి ఈ కారణం. హైదరాబాద్ హ్యాజ్ 922 ట్యాంక్స్, 920 చెరువులు కానీ కుంటలు కానీ ఉన్నాయట. వెన్ ద స్టేట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 2014, 225 ట్యాంక్స్ వర్ ఫుల్లీ ఎన్క్రోచ్డ్, 196 ట్యాంక్స్ వర్ పార్షియల్లీ ఎన్క్రోచ్డ్ అండ్ 499 హ్యాడ్ నో ఎన్క్రోచ్మెంట్స్. సో 225 ట్యాంకులేమో మొత్తం కబ్జాకు గురైనాయి, 196 పాక్షికంగా కబ్జాకు గురైనాయి, 499లో ఎన్క్రోచ్మెంట్స్ లేవు. ఎప్పుడు రాష్ట్రం స్టేట్ ఫామ్ అయ్యే నాటికి. ఇక రాన్నది ఏమైపోయింది, డ్యూరింగ్ లాస్ట్ 10 years 20 ట్యాంక్స్ వర్ ఫుల్లీ ఎన్క్రోచ్ వేర్ దేర్ వాజ్ నో ఎన్క్రోచ్మెంట్. సో 20 ట్యాంకులు మొత్తం ఎన్క్రోచ్ అయిపోయినాయి. అంటే ఎక్కడ, ఈ 499 చెరువుల్లో ఎక్కడైతే 2014 స్టేట్ ఏర్పడే నాటికి 499 చెరువుల్లో ఎక్కడా కూడా కబ్జాలు లేవో, ఆ 499 చెరువుల్లో 20 చెరువులు మొత్తం కబ్జాకు గురైపోయినాయి. అండ్ 24 ట్యాంక్స్ గాట్ ఫుల్లీ ఎన్క్రోచ్డ్ విచ్ వర్ పార్షల్లీ ఎన్క్రోచ్డ్ అండ్ 127 ట్యాంక్స్ ఎన్క్రోచ్మెంట్ ఎక్స్టెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ. సో ఒక 127 చెరువులను మాత్రం గతంలో ఉన్న కబ్జాలు ఇంకా పెరిగినాయి ఆఫ్టర్ 2014. ఈజ్ దిస్ గుడ్ ఫర్ హైదరాబాద్? షుడ్ ఇట్ బి అలౌడ్ టు గో అన్చెక్డ్? థింక్ ఆఫ్ సిచ్యువేషన్ when there is no leftover water body in Hyderabad. These are all the heritage which have got from our previous generations. What we are leaving for our next generation? I leave it to the wisdom of people of Hyderabad. సో ఇది ప్రజలు ఆలోచించాలి అని చెప్తున్నారు. మేమేమంటున్నాం అంటే ప్రజల ఆలోచనకు వచ్చిర్రు, ప్రజలు పర్యావరణాన్ని కాపాడాలనుకుంటున్నారు. ఇక ఆలోచించాల్సింది ప్రభుత్వం. అయితే వీళ్ళు ఇగో, సో యాక్చువల్గా ఇక్కడ మనకి క్లియర్గా డేటా కనిపిస్తున్నది. 2014 నుంచి 23 దాకా, అంటే 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి 499 చెరువుల్లో ఎలాంటి ఎన్క్రోచ్మెంట్ లేదు, ఔటర్ లోపల ఉన్న 920లో. ఇందులో 20 మొత్తానికి కబ్జాకు గురైనాయి, టోటల్ కనుమరుగైపోయినాయి. 57 పాక్షికంగా అయినాయి, మొత్తం 77. అండ్ పార్షల్ ఎన్క్రోచ్మెంట్స్ అంటే 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి 196 చెరువులు కొంత పాక్షికంగా ఏవైతే కబ్జాకు గురైనాయో అందులో 24 మొత్తం అయిపోయినాయి, మొత్తాన్ని కథం పట్టించారు. 70 చెరువులేమో పాక్షికంగా
కబ్జాకు గురైనాయి, మొత్తం 94. ఈ టోటల్ లెక్కేస్తే 2014 నుంచి 23 దాకా 44 చెరువులని మొత్తం కనుమరుగు చేసిరు. 127 చెరువులని పాక్షికంగా కబ్జాలు పెట్టిరు. అంటే ఏదో చెరువు కుంట అయింది, కుంట ఇంకొంత భాగం అయింది అంతే. టోటల్గా 171 చెరువులని ఆగం పట్టించారు అనమాట. ఇగో విత్ డేటా ఉంది. ఇగో లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో సహా వీళ్ళు కోఆర్డినేషన్ పాయింట్స్ కూడా ఇక్కడ మనం వీడియోలు చేసేటప్పుడు కూడా ఈ పాయింట్స్ ఆధారంగా చేసుకుని మీరు ఇది టైప్ చేయగానే డైరెక్ట్ ఆ లొకేషన్కి వెళ్ళిపోద్ది. మీరు గూగుల్లో జస్ట్ పైన గూగుల్లో ఈ 2 లైన్లు టైప్ చేస్తే డైరెక్ట్ ఆ లొకేషన్కి వెళ్ళిపోద్ది. మ్యాప్స్లోకి వెళ్ళి అది టైప్ చేస్తే మనం అందుకే అంటున్నాం కదా, రంగనాథ్ గారు మీరు మీ సీట్లో కూర్చొని మేము ఇప్పుడు చెప్పిన ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ను టైప్ చేస్తే డైరెక్ట్గా ఇది చెరువులో ఉందా ఇంకెక్కడ ఉన్నదో తెలుస్తుందని. సో అందులో భాగంగా వీళ్ళు చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ని గవర్నమెంట్ ఇచ్చింది. మరి గవర్నమెంట్ మనం వాసవి కానీ, వర్టెక్స్ కానీ, లేకపోతే అర్బన్ రైజ్ కానీ, అదిత్రి కానీ, అవంతిక కానీ అండ్ ఇంకా చాలా కంపెనీలను మనం చూసినాం కదా. అండ్ కేటీఆర్ రాసిచ్చిన ఈ 55 చెరువులు సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని ఇచ్చిన చెరువులన్నీ ఇందులో ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేయాలి. ఆ పరిశీలన మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడిగో అమీన్పూర్లో, కిష్టారెడ్డిపేటలో లేక్ ఐడి 95. మరి లేక్ నేమ్ కూడా రాస్తే అయిపోయేది కదా, మరి లేక్ నేమ్ ఎందుకు రాయలే? లేక్ నేమ్ కూడా రాయాల్సి ఉండే కదా, ఇక్కడ గ్యాప్ ఖాళీ బాక్స్ ఎందుకు పెట్టిరు? మీరు ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా హెచ్ఎండిఏ లేక్స్ అని కొట్టండి. అంటే ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది ఏమని, ఇవి కబ్జాకు గురైనాయి అని గవర్నమెంటే చెప్తున్నది. గవర్నమెంటే మీరు అఫీషియల్గా చెప్పాలా ఏమని, మేము ఏదైతే డేటా రిలీజ్ చేసినామో అక్కడ గడుతున్న కన్స్ట్రక్షన్స్లో కొనకూడదు అని చెప్పండి. ఒకవేళ కొన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి అని చెప్పండి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మేము ఒక ప్రతి కలెక్టర్ ఆఫీస్లో ఆర్ హైదరాబాద్ ఎక్కడో సెక్రటేరియట్లో ఇంకో దగ్గర మేము ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తాం, అక్కడికి వచ్చి కంప్లైంట్ చేయండి అని చెప్పండి. సో అంటే మనం జస్ట్ ఊరికే చూద్దాము, వీళ్ళు చెప్పిన దాంట్లో ఏ చెరువు చూద్దాం, అమీన్పూరే చూద్దాం. ఏముంది, మనం దీని మీద ఎక్కువ ఫోకస్ చేసినాం కదా. ట్యాంక్ ఐడి 95 అట, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల్, జిల్లా సంగారెడ్డి మండల్ అమీన్పూర్ 95 లేక్ ఐడి, కిష్టారెడ్డిపేట్ విలేజ్. లేక్ ఐడి 95. ఏడుంది ఇది, ఏడుంది 95 ఐడి కనబడుతూనే లేదుగా, ఇలా లేక్ ఐడీలనే లేదుగా. చాలా చెరువులు ఏంటంటే ఈ హెచ్ఎండిఏ లేక్స్లో చాలా చెరువులను పెట్టలే. మనం తెల్లాపూర్ చూసినాం కదా, 3 చెరువులు అసలు ఈ గ్రామమే ఈ హెచ్ఎండిఏ లేక్స్లో లేదు. సో ఇది ఇప్పుడు మనం టైప్ చేసిన కూడా కనబడతలేదు. మరి $157, 152. మరి ఇక్కడ లేక్ ఐడికి అక్కడ లేక్ ఐడికి చాలా తేడా ఉంది. సో ఈ ఐడీలు మరి ఏమైనా మిస్టేక్ అయినాయి అంటే చూడాలి. సరే ఏదేమైనా సో ఈ రకమైన రిపోర్ట్ నిన్న భట్టి విక్రమార్క గారు మీడియా ముందు పెట్టారు. హైదరాబాద్ వాళ్ళ మీడియా గ్రూప్లో కూడా ఈ రంగనాథ్ గారి పిఆర్ఓ దీన్ని షేర్ చేయడం జరిగింది. అన్నీ ఉన్నాయి. ఉప్పల్, భగాయత్, బాచుపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, మల్లాపూర్, ఉప్పల్, బాలాపూర్, మామిడిపల్లి, గండిపేట్, పీరం చెరువు, షేర్లింగంపల్లి, గోపనపల్లి చెరువు, ఇవన్నీ కబ్జాకు గురైనాయి. మనం కొన్ని ఫోటోలు తీసినాం, అవి కూడా నేను చూపిస్తా. ఇగో వీళ్ళు చాలా డీటెయిల్గా 2014లో ఇగో చెరువు ఇట్లుండే, ఇది కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎట్లయింది, ఇగో ఇట్లయింది, మొత్తం కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. ఎన్క్రోచ్మెంట్, – 2014 ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది చూడండి. అసలు చెరువు ఎట్లా ఉండే 14కి ముందు, ఇప్పుడు ఎట్లా అయిపోయింది. మొత్తం టవర్లు వచ్చేసినాయి. ఎక్కడిది, అల్వాల్ అట, మేడ్చల్, మల్కాజ్గిరి. సో చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇది. సో దీని మీద మనం వర్కౌట్ చేయాలి. ఇంతకుముందు ఇట్లుండే, ఇప్పుడు అక్కడ ఇగో ఈ కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. ఇది కూడా అల్వాలే. – 2014లో ఇది పరిస్థితి, 2023లో ఇది సిచ్యువేషన్. ఇది ఎక్కడ, కూకట్పల్లి.
ఇది ఇంకా ఘోరం చూడండి. ఇగో వాటర్ బాడీ చాలా క్లియర్గా కనిపిస్తున్నది ఇక్కడ 2014లో. ఏమైనా ఉందా అసలు? మొత్తం ఖతం చేసి అసలు చెరువే మాయమైపోయింది. ఇది ఎక్కడ? అమీన్పూర్ కిష్టారెడ్డిపేటట. సో అందుకే దయచేసి మీరు ఎవరైనా ఫ్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళు మీరు హయ్యర్ అథారిటీస్తో కనుక్కోండి. మీరు ఈ వెబ్సైట్లో రెరా అయిపోయింది, సేల్ డీడ్ అన్నది డిక్లరేషన్ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. డిక్లరేషన్ కాదు, మీకు అది అథెంటిక్ కానే కాదు సేల్ డీడ్ అన్నది. ఈ అంత దొంగ ఆఫీసర్లు కొంతమంది మొత్తం అమ్ముడు పోయి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకి జనాన్ని మోసం చేశారు. అసలు ఫస్ట్ వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ఈ బడా ఈ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్దోళ్ళు 100 కోట్లు సంపాదించిన వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఒక్కటి ఎగ్జాంపుల్గా చూపిస్తా. ఇది వర్టెక్స్ మియాపూర్లో, వర్టెక్స్ అనే కంపెనీ మియాపూర్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నది. 2014లో ఇట్లా ఉండే, ఇది చూసిరు కదా, బ్లూ కలర్ ఉన్నది వాటర్ బాడీ, రెడ్ కలర్ ఉన్నది ఎన్క్రోచ్డ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇగో ఇదంతా వాటర్ బాడీ, బ్లూ కలర్ అంతా, ఈ బ్లూ కలర్ అంతా వాటర్ బాడీ, ఈ రెడ్ అంతా ఇగో ఎన్క్రోచ్ అయిపోయి ఉన్నది. ఇదంతా ఇది చూడండి, ఇదంతా ఎన్క్రోచ్ అయిపోయింది. టోటల్ ఏరియా పెద్ద పెద్ద టవర్లు కడుతున్నాడు. యాక్చువల్గా ఇది టోటల్ ఫ్రాడ్. ఇది రెక్టిఫికేషన్ డీడ్ పెట్టి మొత్తం సర్వే నెంబర్లో ఎక్స్టెంట్లు మార్చిపడేసి పెద్ద స్కామ్కి తెరలేపిరు వీళ్ళు. ఈ డాక్యుమెంట్ ఏమో మదీనాగూడలో ఉంటుంది, ఈయన కన్స్ట్రక్షన్ చేస్తుందేమో మియాపూర్లో. ఆ ఏరియాకి వెళ్ళాం మనం. ఇది రామసముద్రం కుంట ఆర్ సంథింగ్, రామసముద్రం కుంట అనుకుంటా. ఇంత ఉన్నది, ఇంత మన రూమ్ అంత ఉన్నది అంతే చివరికి. సో ఇట్లాంటి కబ్జాల మీద ఫోకస్ చేయాలి. మరి వాసవిది ఉందా లేదా తెలియదు, ఇంకా నేను చూడలేదు. అది కూడా ఒకసారి ఈ చెక్ చేయాలి ఎంతవరకు ఉన్నాయి ఏంటి అన్నది. మీకు ఇంకొకటి చూపిస్తా. ఫినిక్స్ అనే కంపెనీ మంది చూడండి, వీడు చూడండి, ఇది మొత్తం చెరువు. అయ్యో నడి సంద్రంలో గట్టిపడేసిండు. ట్రైటాన్ బై ఫినిక్స్ అని ఈ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నది చూడండి అక్కడ. అసలు ఇక నీకు ఆడ చెరువునే మాయం చేసి పడేసిండు. ఇప్పుడు గతంలో కేటీఆర్తో ఉన్నాడు, కేటీఆర్ బినామీ కంపెనీ ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డితో కూడా మంచిగానే ఉన్నారు. రేవంత్ రెడ్డితో ఈ కాంగ్రెస్ వాళ్ళతో ఈ ఫినిక్స్ అనే కంపెనీ వాళ్ళ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉన్నారు. వీడు హైదరాబాద్లో చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. మళ్ళీ దీంట్లో అసోచాంలో దీంట్లో వీళ్ళది కీలకమైన పాత్ర. మళ్ళీ ఎట్లా తయారయ్యారు చూడండి దొంగలు. తెలంగాణను చెరబట్టిరు. మళ్ళీ వీళ్ళకైనా తెలంగాణకు సంబంధం ఉందా? మన తెలంగాణలో అంటే అసలు ఒక్క రక్తపు బొట్టు కూడా తెలంగాణకు వీళ్ళకి సంబంధం లేదు. ఎంత ఘోరం చూడండి ఇది. సో ఇది ఒకసారి మనం చెక్ చేయాలి. మేము మీ ముందు పెడతాం. ఎక్కడెక్కడ మీరు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు అన్నది మనం క్లియర్గా రాబోయే రోజులు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదంతా ఎన్క్రోచ్ అయిన ఏరియా.